ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి లార్సన్ అండ్ బ్యూరో టూబ్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకైతే స్టోర్స్ మేనేజర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ అనేది మనకి ఇక్కడ చూడండి సూరత్, గుజరాత్, భారతదేశంలో ఉంటుందన్నమాట. సో 3 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 76 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో మీరైతే ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ముందుగా ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే చాలా మంచిది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది మీరు ఆలోచించి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే స్టోర్స్ నిర్వహణ యొక్క మొత్తం విధులను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట మీరు. సో అన్ని ఇన్కమింగ్ మెటీరియల్ డాక్యుమెంట్లు లభ్యతను నిర్ధారించడం అనేది రావాలి. నెక్స్ట్ జిఆర్ఎన్ తయారీ మరియు హ్యాండింగ్ అనేది కూడా రావాలన్నమాట. ఖాతాలకు కూడా అంతే ఎక్కువ అనమాట. పదార్థాలు భౌతిక తనిఖీ అలాగే లెక్కింపు మరియు ధృవీకరణకు బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో పూర్తయిన వస్తువులు, వినియోగ వస్తువులు, అలాగే విడి భాగాలు మరియు ప్యాకింగ్ సామగ్రి మొదలైన వాటి నిల్వను నిర్వహించే విధంగా మీరు అయితే ఇక్కడ వర్క్ చేయాలన్నమాట. అలాగే వస్తువుల జారీ మరియు బదిలీ పోస్టింగ్ కు బాధ్యత అనేది మీరైతే ఖచ్చితంగా వహిస్తారనమాట. సో అంటే ఎలా వస్తువులను జారీ చేయాలి, ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా పంపించాలి ఇతరులకి అనేది మీకైతే తెలిసి ఉండాలి అనమాట. పదార్థాల వర్గీకరణ మరియు క్రోడీకరణ అనేసి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు వర్గీకరణ ఎలా చేయాలి, క్రోడీకరణ ఎలా చేయాలి అనేది కూడా మీరు క్రాస్ చెకింగ్ చేసుకొని ఇక్కడైతే మీరు క్లియర్గా వర్క్ చేసే విధంగా ఉండాలి. అలాగే తిరిగి ఇవ్వదగిన మరియు తిరిగి ఇవ్వలేని పదార్థాలు ప్రక్రియకు బాధ్యత అనేది మీరే వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్జిపి అలాగే ఎన్ఆర్జిపి తయారీ పదార్థం అనేది అర్థం అన్నమాట ఇక్కడ. అలాగే సయోధ్య మొదలైనవి అనేసి ఇవ్వడం జరిగింది. నిర్వహణ కోసం కాలానుగుణంగా ఎంఐఎస్ మరియు ఇతర నివేదికలను అందించడం కూడా మీకు చాలా అవసరం అన్నమాట. అంతర్గత మరియు బాహ్య ఆడిటర్లతో స్టోర్స్ ఆడిటింగ్ నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫినిష్ గూడ్స్ డిస్పాచ్లను బాధ్యత వహిస్తారన్నమాట మీరు. అలాగే వాహనం యొక్క రవాణా ఏర్పాటు మరియు లోడింగ్ ప్లాన్కు బాధ్యత అనేది వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్యాకింగ్ జాబితా, అలాగే ఎల్ఆర్ మరియు ఇతర పత్రాల తయారీ అనేది మీ యొక్క బాధ్యత అనమాట. శాప్ ద్వారా అమ్మకపు ఆర్డర్కు సూచనగా డెలివరీ నోట్ సృష్టి అనేది మీరే వహిస్తారనమాట. అలాగే వాహనాన్ని విడుదల చేయడానికి అన్ని పత్రాలను రవాణాదారికి అప్పగించడం అనేది మీ యొక్క బాధ్యత. పంపకాల యొక్క రోజువారీ మరియు నెలవారీ నివేదికను నిర్వహణకు అందజేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. సో మొత్తం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.